సో ఇప్పుడు వచ్చే కేసు నేనైతే మా ఓన్ విలేజ్కి అయితే వెళ్తున్నా. సో ఎందుకంటే మా కరెంట్కి సంబంధించిన మీటర్ ఏదైతే ఉంటుందో అది ఇంట్లో ఫిట్టింగ్ అయితే ఉంది. సో మేము అక్కడ ఉండట్లే కాబట్టి డోర్ పెట్టేసి ఉంటుంది కాబట్టి ఏంటంటే బిల్ అనేది ఎక్కువ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఏంటి అంటే సో కరెంట్ వైర్ తీసుకెళ్తున్నా. సో తీసుకెళ్ళి ఏంటంటే మీటర్ అనేది డోర్ బయట కొట్టించాలి. సో దానివల్ల ఏంటంటే మన బిల్ వస్తే ఫోన్పేలో చెక్అవుట్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి బిల్ పేమెంట్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే వెళ్తున్నా. సో వెళ్దాం. సో అది కంప్లీట్ అయిపోవాలి అండ్ అక్కడ నుంచి మళ్ళీ నేను రామారెడ్డికి వెళ్ళాలి. సో ఎందుకంటే మీకు తెలుసు కదా, సో ప్రెసెంట్ కరెంట్ బిల్ అనేది 0 రావట్లే. సో దానికోసం మళ్ళీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి కాబట్టి సో ప్రెసెంట్ డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేస్తున్నా. అవైతే మన డిక్కీలో పెట్టేసిన. సో వెళ్దాం గైస్. సో తొందరగా కంప్లీట్ చేసుకుని అయితే రిటర్న్ వద్దాం. సో ప్రెసెంట్ టైం వచ్చేసి ఒకసారి చూపిస్తాను మీకు కూడా. సో 9:49 అవుతుంది ప్రెసెంట్ టైం వచ్చేసి. ఇప్పుడే పెట్రోల్ కూడా ఫిల్ చేసుకున్నాయి. సో 190 రూపీస్ అయితే, బట్ మీకు 3 పాయింట్ చూపిస్తుంది. బట్ స్టార్ట్ అయిన తర్వాత మీకు 2 పాయింట్స్ కాదు 1 పాయింటే ఉంటుంది. సో ఎనీవే గైస్, సో వెళ్దాం. ఆల్రెడీ నేను హాఫ్ ఆఫ్ ది కిలోమీటర్ వచ్చేసిన. ఇక్కడికి వచ్చేసి ఇంట్రో అయితే షూట్ చేస్తున్నా గైస్, ఓకేనా. గైస్ సో టైం చూస్తే తక్కువే అవుతుంది. బట్ మార్నింగ్ మాత్రం చెప్తున్నది ఎండ అయితే మామూలుగా లేదబ్బా, నిజం చెప్తున్నా. చుక్కలు అంటే చుక్కలు కనిపిస్తున్నాయి. నేను చాలా రోజుతుంది గైస్ మళ్ళీ ఈ రూట్లో వచ్చిన. సో నేను వచ్చినప్పుడు ఏంటంటే ఈ రూట్ అంతా ఎక్స్టెండ్ చేయలేరు. బట్ ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ ఏంటంటే మొత్తం రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఇది బెటర్ అనే చెప్పాలి. లేకపోతే ఏంటంటే ఒక వెహికల్ వస్తే అనుకోండి అపోజిట్లో, సో ఇటు నుంచి ఒక వెహికల్ పోవాలంటే చాలా కష్టం అవుతుండే. సో రోడ్ ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి సో తొందరగా కంప్లీట్ అయిపోతే చాలా అంటే చాలా బెటర్. కరెంట్ డిపార్ట్మెంట్ అతను అయితే కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడు. అంటే మార్నింగ్ ఫోన్ చేసి నేను ఆల్రెడీ సాయంత్రం వచ్చేసిన అని చెప్పిన. బట్ ఇంకా నేను హాఫ్ ఆఫ్ ది కిలోమీటర్ కూడా పోలే. సో తను కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడు. అంటే వేరే వర్క్ ఉందంట. సో మన వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతా అని చెప్పిండు. ఇక నేను వాళ్ళు టైంకి వస్తారో రారా అని చెప్పేసి అట్లా చెప్పిన. సో అందుకే తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. బట్ అప్పుడే వెళ్ళిపోతుండే. ఏంటంటే నేను వచ్చిన రూట్ ఏంటంటే లైక్ బస్ కావచ్చు, ఆటో ఫెసిలిటీ అని ఉండదు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ముందర కనిపిస్తున్నారా, సో అట్లా నడుచుకుంటూ వెళ్తారు. సో వాళ్ళందరూ ఏంటంటే లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. అంటే ఇక మనం కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి సో అట్లా దించేసే వరకు ఏంటంటే లేట్ అవుతుంది. సో వాళ్ళని ఎక్కించుకుంటే ఏంటంటే మనం ఫాస్ట్గా వెళ్ళలేం కదా, స్లోగా వెళ్ళాలి కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎదురవుతుంది గైస్, ఓకేనా. గైస్ ఒకటి చెప్పాలా మీకు, యాక్చువల్గా నేను ఇప్పుడు రిటర్న్లో ఇట్లా వెళ్ళేటప్పుడు ఒక వీడియో షూట్ చేద్దాం అనుకున్నా వాగు దగ్గర. అయితే వీడియో రికార్డ్ బటన్ నొత్తినా అని చెప్పేసి అనుకున్నా. బట్ రికార్డ్ అనేది కాలేదు. సో అందుకని చెప్పేసి ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఏదో స్టార్టింగ్ ఫ్రెష్గా వస్తున్నట్టు వచ్చిన. సో ఇట్లుంటే గైస్ నిజంగా వ్లాగింగ్ కష్టాలు అనేది. సో ఇప్పుడు గైస్ మళ్ళీ ఫస్ట్ నుంచి అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే వాగు చూపిద్దామని చెప్పేసి అయితే అనుకున్నా. సో ఇది గైస్ సో మా విలేజ్ యొక్క వాగు. సో యాక్చువల్గా ఇలా ఉంటుంది. సో ఇక్కడ సో కంప్లీట్గా డ్రైగా అయిపోయింది. సో మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా ఏ వాటర్ లేవు. అండ్ ఇక్కడ సైడ్ కూడా సో కొన్ని వాటర్ ఉన్నాయి, బట్ అవి కొన్నే చాలా తక్కువ. సో ఇది మార్చ్ ఏదైతే సమ్మర్ స్టార్టింగ్ ఉందో స్టార్టింగ్లోనే ఇంత దారుణంగా ఉంది. ఇంకా సమ్మర్ ఎండింగ్ వరకు అయితే గైస్ ఘోరంగా అంటే ఘోరంగా అయిపోతుంది. సో వర్షాలు ఉన్నాయి కాబట్టి చాలా కష్టం. అండ్ చెట్లు కూడా చూడవచ్చు ఆల్మోస్ట్ అన్నీ ఎండిపోయినాయి. సో ఇంత దారుణంగా ఉంటే గైస్ నిజంగా చాలా కష్టం. గైస్ ఇప్పుడే వచ్చేసిందంటే ఎలక్ట్రీషియన్ అయితే ఇంటికి వచ్చాడు. సో ఇంటికి వచ్చినది ఏంటంటే లోపల ఉన్న మీటర్ అయితే తీసి బయట అయితే ఫిట్ చేశాడు. సో దీనికి సంబంధించిన వైర్స్ వచ్చేసి ఏంటంటే నేను పైనుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఎర్లియర్గా ఏంటంటే పైన లెఫ్ట్ సైడ్ ఉంది, బట్ ఇప్పుడు ఏంటంటే రైట్ సైడ్ అయితే పెట్టినాం గైస్. సో క్లారిటీ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మేము వైర్స్ అయితే కనెక్షన్ అయితే తీసుకున్నాం గైస్. సో ఇప్పుడు ఉంటే ఏంటంటే ఇప్పుడు వచ్చే బిల్స్ అన్ని కూడా బయట నుంచి కొడతారు కాబట్టి మనకు వచ్చే బిల్స్ అన్ని కూడా ఫోన్పే నుంచి అయితే పే చేసుకోవచ్చు గైస్, ఓకేనా. గైస్ సో ప్రెసెంట్ వచ్చేసి ఏంటంటే వచ్చినప్పుడు అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఏంటంటే రామారెడ్డికి వెళ్ళి ఏదైతే డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలో సో ఆ వరకు అయితే కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఫోన్ చేసి కనుక్కుంటే ఏంటంటే చాలా మంది ఉన్నారంట. సో ఎంత లేదన్నా ఒక 1 వీక్ 10 డేస్ టైం పడుతుంట ఫ్రీ అవ్వడానికి. సో అందుకే గైస్ నేనైతే వెళ్ళలేదు. సో ఇక్కడ ఏంటంటే వైర్ ఏదైతే తీసుకొచ్చానో సో దీంట్లో హాఫ్ ఆఫ్ ది వైర్ అనేది యూజ్ చేసుకున్నాం. సో మిగతా అంతా కూడా అలాగే ఉంచేసినాం. సో దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇంటికాడ పెట్టేసేయాలి. గైస్ సో ప్రెజెంట్ వచ్చేసి నేను వేరే విలేజ్ దగ్గరికి వచ్చేసి తాగిన. అంటే మా విలేజ్ పక్కన ఉంటుంది ఆరేపల్లి అని చెప్పేసి. సో అక్కడే తాగిన. సో నేను ఫ్రెండ్కి అయితే కాల్ చేసి రామరెడ్డికి వెళ్ళమని చెప్పిన. సో అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఫ్లాట్ అయితే చెక్ చేయమని చెప్పిన. సో ఇఫ్ ఇన్ కేసు అది ఎవ్వరు లేకపోతే ఇటు నుంచి ఇటు మళ్ళీ ఇంటికి వెళ్ళి రామరెడ్డికి వెళ్తాను. సో లేదు ఎక్కువ మంది ఉన్నారంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతా గైస్, ఓకేనా. సో చూద్దాం, వాడు కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. సో అప్పటి వరకు ఇక్కడ గైస్ వెయిట్ చేస్తున్నా. ఇది బస్ స్టాండ్ వేరే విలేజ్ది. సో వెయిట్ చేస్తున్నా, ఏం తినలేదు, ఫుల్ ఆకలి అవుతుంది. సో ఇక్కడ సైడ్ ఏంటంటే ఫుడ్ కూడా ఏం దొరకదు. లైక్ టిఫిన్స్ కానీ లేకపోతే మిర్చి కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ కావచ్చు ఏవి కూడా దొరకవు. సో ఇంటికాడ కూడా ఏం పొద్దున ఫాస్ట్గా ఉప్మా తిని వచ్చిన. బట్ ఏంటంటే సమ్మర్ సీజన్ తెలిసింది కదా, ఉప్మా తింటే ఇంకా ధూపు ఎక్కువ అవుతుంది. సో ఇప్పటికి ఆల్మోస్ట్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగిన. బట్ ఎనీ తొందరగా కంప్లీట్ అయితే వెళ్తే ఒక రామారెడ్డి వెళ్ళే సిచ్యువేషన్ అనుకుంటే మాత్రం లైక్
లైక్ రామారెడ్డి వెళ్ళి అక్కడ కూడా టిఫిన్స్ అన్ని కూడా ఉంటాయి బట్టి అక్కడికి వెళ్ళి తినొచ్చు. సో చూద్దాం గైస్, ఓకేనా? ఏదైనా ఉంటే అప్డేట్ ఇస్తాను గైస్. సో ప్రెజెంట్ నేను చెప్పాను కదా, సో ఫ్రెండ్కి అయితే కాల్ చేసిన, తను చెక్ చేసి చెప్తా అని చెప్పేసి. సో తను వెళ్ళినట, చెక్ చేసినట, ఓన్లీ ఒక 15-20 మెంబర్స్ మాత్రమే ఉన్నారంట. బట్ వెళ్తే కానీ క్లారిటీగా అర్థం కాదు గైస్, ఎందుకంటే టోకెన్స్ ఇస్తామన్నారు. సో ఒక 150 మెంబర్స్కి అట్లా ఇస్తున్నారంట. సో తెలీదు, బట్ ఎనీహో ఆల్రెడీ సగం దూరం దాకా వచ్చినా కదా, సో వెళ్ళి చెక్అవుట్ చేసుకుంటే ఏంటంటే, సో దూరం నుంచి వచ్చినా అని చెప్తే వర్క్ కంప్లీట్ అవ్వచ్చు. సో కంప్లీట్ అయితే మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. సో వెళ్ళి చెక్ చేద్దాం గైస్, ఓకేనా? సో ఇప్పటి నుంచి ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి రామారెడ్డికి వెళ్ళిపోతాను. ఇప్పుడు రోజు గైస్ నేను ఈ రూట్ నుంచి అయితే వెళ్తున్నా. సో ఇప్పుడు రామారెడ్డికి అయితే యాక్చువల్గా ఈ రూట్ అంతా దారుణంగా ఉంటుండే, సో చెరువుకు సంబంధించింది. బట్ రీసెంట్గా ఏంటంటే రోడ్ వేసిరంట. సో చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. సో ఒక్కసారి మన ఫోన్ పక్కన పెట్టేస్తే 2 నిమిషాలు, తిప్పి కొడితే 3 నిమిషాలు చాలు వేసి కట్ట దిగడానికి, అంత మంచిగా ఉంది. సో ఫాస్ట్గా అయితే క్రాస్ అయిపోయి సో మనం అయితే తొందరగా అయితే రామారెడ్డికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ 12:48 అవుతుంది. మళ్ళీ వాళ్ళు లంచ్ టైం అట్లా ఇట్లా అని చెప్పేసి కూడా మనకి ఇబ్బంది అవుతుంది. ఫైనల్గా సో ఆఫీస్కి అయితే వచ్చేసిన. సో చాలా ఎండల పడైతే వచ్చిన. సో లోపల చూద్దాం ఎంతమంది ఉన్నారు ఏంటి అని క్లారిటీగా తెలియదు. సో ఇక్కడికి సో చూసుకుంటే ఏంటంటే మా ఫ్రెండ్ అన్నట్టు 10-15 మెంబర్సే ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి వర్కే జరుగుతుంది. సో సర్వర్ అయితే ఫాస్ట్ ఉంది. సో ఇక్కడైతే లైన్ ఉంది కదా, సో ఇక్కడ నిలబడుతుందంటే తొందరగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్, ఓకే? సో ఫైనల్గా సో వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. సో మన బైక్ వచ్చేసి ఆడబెట్టిన. యాక్చువల్గా వర్క్ కంప్లీట్ అవుతుందా రాదా అని చెప్పి చాలా డౌట్ ఉండే, బట్ తక్కువ మందే ఉన్నారు. ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. బట్ యాక్చువల్గా నిన్న కామ్రేడ్ వెళ్ళి కనుక్కుంటే ఏంటంటే అక్కడ సర్వర్ స్లో ఉందంట. ఆల్మోస్ట్ అక్కడ చూసుకుంటే ఒక 100-120 మెంబర్స్ ఉండే. బట్ ఇక తొందరగా అయిపోయింది. సో ఇక్కడ చూడవచ్చు స్కూల్ పిల్లలు అందరూ ఆడుకుంటారు. సో ఎనివే గైస్, సో వచ్చిన వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోదాం. సో ముందర చూడవచ్చు రథాల బండి 2 ఉన్నాయి. ఇది రామారెడ్డిలో ఫేమస్. అది ఏదో టైంలో అనుకుంటా, నాకు కూడా తెలియదు. జాతర జరుగుతుంది, సూపర్ ఉంటుంది. సో ఎప్పుడన్నా ఇన్ కేస్ మనం అప్పటి వరకు కనుక మనం ఇండియాలో ఉంటే డెఫినెట్గా వీడియో షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఎండ మామూలుగా అంటే మామూలుగా లేదు, సుక్కలు చూపిస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే నా స్పెట్స్ అయితే తీసుకుంటున్నా. సో అసలుకి స్పెట్స్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాలి. నేను వచ్చినప్పుడు పెట్టుకుంటాను అనుకున్నా, బట్ పెట్టుకోలేదు. బట్ ఇప్పుడు ఎండ తీస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ గైస్ మీరు కూడా బయటికి వెళ్తున్నారు ఈ సమ్మర్లో అనుకుంటే డెఫినెట్గా మంచి స్పెట్స్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే ఎండ అనేది మంచిది కాదు. అండ్ ఈవెన్ క్యాప్స్ కూడా క్యారీ చేయడానికి ట్రై చేయండి గైస్, ఓకేనా? గైస్ సో ప్రెజెంట్ అయితే స్పెట్స్ అయితే ఎట్లా చూసి ఎట్లుందో. సో ఒకవేళ నాకు సెట్ అయినా లేవా ఖచ్చితంగా కిందతో కామెంట్ చేయండి. సో సెట్ అయినా అంటే ఉంచుతా, లేదంటే తీసేస్తా, లేదంటే కొత్తగా కొనుక్కోవడానికి అయితే ట్రై చేస్తా గైస్, ఓకేనా? చెట్ల కిందకని పోతే ఎంత ప్రశాంతంగా ఉంది గైస్. ఇక్కడ ఇంకొకటి మళ్ళా రిపేరు దగ్గర 2 ప్లేస్లలో బ్రిడ్జ్ రిపేర్ చేస్తున్నారు. సో ఒకటి గరుగుల దగ్గర, ఇంకోటి వచ్చేసి రామారెడ్డి ఎంట్రెన్స్లో. సో ఇప్పుడు నా ముందటుంది వచ్చేసి రామారెడ్డి ఎంట్రెన్స్ది. సో ఇది కూడా లైక్ బ్రిడ్జ్ చేస్తున్నారంట, అంటే కింద నుంచి వాగెళ్తుంది వాటర్ సంబంధించింది. సో దానివల్ల డిస్ట్రాక్షన్స్ ఉండద్దు అని చెప్పేసి వాళ్ళు తొందరగా బ్రిడ్జ్ అయితే చేస్తారు. సో ఆల్మోస్ట్ 70%-60% వరకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎనీహో బట్ వానలు పడితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ట్రావెల్ చేస్తారు కదా, వర్షాలు కనుక పడుతుందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఎనీహో సో తొందరగా కంప్లీట్ అయితే బెటర్. నేను కూడా చాలా రోజులు అయింది ఇటు సైడ్ రాక. ఇక్కడ నుంచి ఏంటంటే స్ట్రైట్గా వెళ్తే మన కామ్రేడ్ లోకల్కి వెళ్ళొచ్చు. బట్ ఇక కామ్రేడ్ లోకల్ నుంచి మళ్ళీ వెళ్తాంలే అని చెప్పేసి డైరెక్ట్ హైవే రూట్ అయితే చూజ్ చేసుకున్నా. సో హైవే రూట్ నుంచి వెళ్ళామనుకో డైరెక్ట్ మా విలేజ్కి వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పేసి ఇటు నుంచి అయితే వెళ్తున్నా. ఆల్మోస్ట్ మా విలేజ్ దగ్గరకు వచ్చేసిన. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి ఆడ యూటర్న్ తీసుకొని యాక్చువల్గా మనం ఇటైతే రావాలా. బట్ ఇప్పుడు మనం యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ చిన్న రాంగ్ రూట్లో పోయినామంటే ఫైనల్గా మనం ఇంటి సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. సో అందుకే ఇటైతే యూటర్న్ అయితే తీసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయినాం అనుకో ముందరికి వచ్చేసి ఇంకో రోడ్ ఉంటుంది. ఆ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే డైరెక్ట్ మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ టైం వచ్చేసి 2 అవుతుంది. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చినా. సో వెళ్ళి ముఖం కడుక్కొని కొంచెం బయటికి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే తినాలి. ఫస్ట్ దట్స్ ద మెయిన్ థింగ్. ఓకేనా?